డైరీ ఫామ్ అంటే పైసా ఒకటే చూస్తురు. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంత లాస్ అవుతాము, ఎంత లాస్ అయితే అప్పుడు మనీ వస్తుంది మనకు. అసలు మనీ వస్తుందా రాదా అని ఎవరు ఆలోచిస్తలేరు. రీసెంట్ ఒక వీడియో చూసిన నేను. 4 బర్రెలు వేసుకోబోతుండు, పాలు వింటుండు, పాలకాయలు చూపించిండు, సెంటర్లో పాలంబూడు చూపించిండు, పైసలు వచ్చే చూపించిండు. మరి దాంట్లో గడ్డి ఏమవుతుంది, దానేమవుతుంది, అందులో మెడిసిన్ ఏమవుతుంది, నీ కష్టం ఏమవుతుంది? నీ బండ్లే పెట్రోల్ గిట్ల దాంట్లోకెళ్ళి తీయాలి, నీ ఖర్చులు దాంట్లోకెళ్ళి తీయాలి. ఓ బీఆర్ వర్కర్ని పెడితే బీఆర్ వర్కర్ని ఖర్చులు గిట్ల దాంట్లోకెళ్ళి తీయాలి, ఉరిగడ్డికి దాంట్లోకెళ్ళి తీయాలి, సొప్పకు యూరియా వెళ్తే దాంట్లోకెళ్ళి తీయాలి. ఎన్ని ఉంటాయి, ఎన్ని తీస్తే ఎంత మిగులుతుంది? బిజినెస్ 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 ఆ బిజినెస్ అకౌంట్ అని చెప్పేసి ఒకరు పెడుతుంటారు. 3 లక్షలు, సంవత్సరం 36 లక్షలు. ఏమనుకుంటారు అసలుకి డైరీ ఫామ్ అంటే? నాకు అర్థమవుతలేదు. ఎంత కష్టపడాలి? నువ్వు ఒక బఫెలోకి 1 లక్ష రూపాయలు పెడుతున్నావు అంటే ఆ 1 లక్ష రూపాయలు నీకు 5 సంవత్సరాల తర్వాతకి వస్తాయి ఆ పైసలు. పెట్టిన సంవత్సరంలో రావాలంటే రాదు. సపోజ్ ఆ 4 బర్రెలలో నీకు 2 బర్రెల దుడ్డలు చనిపోతే అది మళ్ళీ కట్టినదాకా దాన్ని ఉట్టి అది పాలు ఇయ్యాయి, 110 ఇస్తాయి పాలంతే. దయచేసి డైరీ ఫామ్ అంటే ఓ బిజినెస్ ప్రకారంగా రాకుర్రి. నీ ఇష్టంతో, నీ ప్యాషన్తో రా డైరీ ఫామ్. కానీ నేను 1 లక్ష పెడుతున్నా, 1 లక్షకు 2 నెలల్లో 2 లక్షలు సంపాదిస్తా అని చెప్పేసి డైరీ ఫామ్లో రాకుర్రి. చాలా లాస్ అవుతారు. వస్తురు, పెడుతురు, మంచి మంచి జాబులు ఇచ్చి పెట్టుకొని వస్తురు. నెలకు 30,000 40,000 జాబులు ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ గొడ్డు కష్టం చేసి ఇలా ఈ డైరీ ఫామ్లోకి వచ్చి 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి తట్టబుట్ట ఎత్తేసి మళ్ళీ గదే జాబ్లో పోతురు. ఇటు 20 లక్షల లాసు, ఈ 2 సంవత్సరాలు నీ జాబ్ నుంచి వచ్చే మనీ లాసు. ఎంత లాస్ అవుతుందో చూసుకొని డైరీ ఫామ్లోకి ఒక ఇష్టంతో రాండి, ఒక ప్యాషన్తో రాడు. కానీ బిజినెసే పెట్టాలి, బిజినెస్ ప్రకారంగా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. ఇంకోటి, పల్లెటూర్లల్లో మిల్క్కు ఒక వాల్యూ అనేది, పల్లెటూరులో కాదు సిటీలో ఇట్లా ఒక మిల్క్ వాల్యూ అనేది, ఒక వాటర్ బాటిల్కి ఉన్నంత వాల్యూ మిల్క్కి లేదు. ఎందుకంటే మొత్తం కల్తీ పాలు అయిపోయినాయి, కల్తీ పన్నీర్ అయిపోయింది. మనం తినే పన్నీరు పాలతో చేసే పాలగడ్డ ఇట్లా కల్తీ అయిపోతుంది, కల్తీ పాలు వస్తున్నాయి. నీ పాలకు అసలు డిమాండే లేదు, నీ పాలకు అసలు వాల్యూనే లేదు. నాకు తెలిసి పల్లెటూర్లలో ఆవు పాలు వచ్చేసి 35 రూపాయల నుంచి 36 రూపాయలు పడుతున్నాయి. బర్రె పాలు వచ్చేసి 43 నుంచి 50 రూపాయల మధ్యలో పడుతున్నాయి. అందులో నీ మెయింటెనెన్స్ తీసేసేయి, మెడిసిన్ ఖర్చు తీసేసేయి, గడ్డి తీసేసేయి, దాన తీసేసి నీకేం మిగులుతుందో అర్థం చేసుకోరి. సరే సిటీలో అంటావా ఒక 100 రూపీసు మిల్క్ రేట్ పోతుంది, అలా 50 రూపీసు దాని మెయింటెనెన్స్ అయినా 50 మిగులుతున్నాయి. పల్లెటూరు డైరీ చేసి ఎక్కడో వీడియోలు చూసి, అన్ని పాల్తుపోకు వీడియోలు చూసి డైరీ ఫామ్లలోకి రాకురి. నీకు చేసే కెపాసిటీ ఉందా? బీఆర్ వర్కర్ లేకుండా చేసే కెపాసిటీ నీకు ఉందా అంటేనే డైరీ ఫామ్లో రారి. మీరు వచ్చి డైరీ ఫామ్లోకి వచ్చి లాస్ అయిపోతే నాకేం రాదు. ఎందుకంటే నేను డైరీ ఫామ్లో ఉండి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. నేను ఇన్ని రోజులు నాకు లాస్ వస్తుందని చెప్పలే, లాభం వస్తుందని చెప్పలే, అట్లా జరిగిపోతుంది, సాఫీగా జరిగిపోతుందని చెప్పిన. కాకపోతే కొన్ని కారణాల వల్ల, నా పర్సనల్ ఇష్యూల వల్ల నేను డైరీ ఫామ్ అనేది తీసేసిన. కంప్లీట్ ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర 6 ఉన్నాయి, అవే 6 మెయింటైన్ చేస్తా. అందులో దూడల్ని పెంచుకొని మళ్ళా పెంపు చేసుకుంటా. కానీ ప్రస్తుతానికైతే ఏ బఫెలో ఏ ఆవు ఇట్లా కొనే పరిస్థితిలో నేను లేను, కొనలేను. ఇట్లా షెడ్ వేసుకున్న 80 ఫీట్ల షెడ్ వేసుకున్న. షెడ్ ఖర్చుకే నాకు ఒక 11 లక్షల ఖర్చు వచ్చింది షెడ్డే. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆలోచించరండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ప్యాషన్తో రండి, ఇష్టంతో రండి డైరీ ఫామ్ అని. బిజినెస్ ప్రకారంగా డైరీ ఫామ్లో రాకుర్రి. రైట్, వస్తా.